ఐఆర్సీటీసీ కుంభకోణంలో బీహార్ మాజీ సీఎం లాలూ ఫ్యామిలీకి గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో నిర్దోషులుగా విడుదల చేయాలన్న లాలూ కుటుంబం పిటిషన్ ని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం క్రిమినల్ సిండికేట్ లా వ్యవహరించిందని న్యాయస్థానం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఐఆర్సీటీసీ కేసులో లాలూ కుటుంబంపై ఇప్పటికే అభియోగాలు నమోదయ్యాయి. 2004-2009లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. రెజొనెన్స్ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. ఆ కాంట్రాక్టర్ని సుజాత హోటల్ కి అప్పగించారు. ఆ ఒప్పందానికి బదులుగా లాలూ ప్రసాద్ యాదవ్ ఓ బినామీ కంపెనీ ద్వారా ఖరీదైన ప్రాంతంలో 3 ఎకరాల భూమిని పొందారని సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో లాలూ, ఆయన భార్య రుబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ తో పాటు మరో 11 మందిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద ట్రయల్ కోర్టు లాలూ కుటుంబంపై అభియోగాలు మోపింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ లాలూ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించారు.